హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను వంకాయ కర్రీ చేస్తున్నానండి. ఇది గుత్తి వంకాయ కాదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ముందుగా అయితే నేను 1/2 కిలో వంకాయలను తీసుకున్నాను. మీరు ఏ వంకాయలు అయినా సరే తీసుకోవచ్చు, కానీ లేతగా ఉన్నవి తీసుకోండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు వంకాయలు మనం ఇలా 4 పలకలుగా కట్ చేసి ఉప్పు నీటిలో వేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాక 2 స్పూన్ల ఆయిల్ వేసి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయల్ని దీనిలో వేసుకోవాలి. వేసి మూత పెట్టుకోండి, లేదంటే ఆయిల్ అనేది పైకి వస్తుంది. అందుకోసమే మనం మూత పెట్టి దీన్ని మధ్యన ఇలా తీసి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం మిక్సీ జార్ తీసుకోవాలి. ఈ మిక్సీ జార్లో మనం ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకోండి. అలాగే 2 టమాటాలని కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 ఇంచ్ అల్లం కూడా కట్ చేసి వేసుకోండి. ఇంకా 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వేసిన తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకు వంకాయలు అనేవి ఈ విధంగా మగ్గిపోయి ఉంటాయి కదా, వీటిని మనం ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకున్నాక అదే ఆయిల్లో మనం ఇంకొక స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత 1 స్పూన్ వరకు పోపులు అనేవి వేసుకోండి. ఈ పోపులు కొద్దిగా చిటపట్లాడిన తర్వాత ఒక ఆనియన్ని సన్నగా తరిగి వేసుకోండి. ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందే మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని దీనిలో వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. లేదంటే పచ్చివాసన ఉందనుకోండి, మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుండదు. సో అందుకోసమే ఇది పచ్చివాసన పోయే వరకు మనం దీన్ని చక్కగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది, చూసారా? ఈ విధంగా సపరేట్ అవ్వాలన్నమాట. అప్పుడే మనకి ఇది బాగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు దీనిలో మనం మసాలాలు అనేవి యాడ్ చేసుకుందాం. చూసారా, మనకి ఈ విధంగా దగ్గరగా అయింది కదా. ఇప్పుడు దీనిలో మసాలాలు అనేవి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇంకా రుచికి సరిపడా సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి. కారం కూడా మీరు ఎంత తినగలుగుతారో దాన్ని బట్టి మనం చూసి కారం కూడా వేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేశాను. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని ఇలాగే ఫ్రై చేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం చింతపండు వేసి చేస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అన్నం మొత్తం కూడా తినేయచ్చు అనమాట, అంత టేస్ట్ బాగుంటుంది. గుత్తి వంకాయ ఒక టేస్ట్ అయితే ఈ కర్రీ అనేది వేరే టేస్ట్ అనమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక దీనిలో మనం నానబెట్టుకున్న చింతపండు ఫిల్టర్ చేసి వేసుకోండి. ఎందుకంటే దీనిలో మనకి కొద్దిగా చెత్తలా ఉంటుంది కదా, అదంతా ఇలా ఫిల్టర్ చేసుకుంటే మనకి మంచిదన్నమాట. చూసారు కదా ఎంత వచ్చిందో. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఇలా వాటర్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మనకి వంకాయ కూడా కొద్దిగా ఉడకాలి కదా, అందుకోసమే. ఎంత ఫ్రై చేసినా కూడా వంకాయ అనేది కొద్దిగా పచ్చిగా ఉంటుంది. అందుకోసమే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి మనం వంకాయని దీనిలో ఉడికించుకుంటే మనకి వంకాయ అనేది చక్కగా ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మూత పెట్టి మనం కొద్దిగా ఇది మగ్గే వరకు ఉంచుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న వంకాయల్ని దీనిలో వేసుకుందాం. ఈ వంకాయలు వేసిన తర్వాత ఒకసారి సాల్ట్ అనేది మనం చివరిలో చూసుకుందాం. ఇప్పుడు దీన్ని మూత పెట్టి కొద్దిగా ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఒక 5 నిమిషాల తర్వాత మనకి మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడికి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఒకసారి కలిపి మనం దీనిలో సాల్ట్ అనేది చూసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి.
ఎందుకంటే మనం పులుపు వేసాం కాబట్టి మనకి సాల్ట్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు దీనిలో మనం గరం మసాలా కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసి మనం మూత పెట్టి ఉడికించాలి. ఈ గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి కొద్దిగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోండి. మీరు కానీ నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి, మనకి ఆయిల్ అనేది సపరేట్ అయింది, అంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం చివరగా కొద్దిగా కొత్తిమీర అనేది సన్నంగా తరిగి వేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు ఏ వంకాయలతో అయినా సరే ఈ విధంగా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.